బిగ్ బాస్ సీజన్ 3 మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా కాంట్రవర్సీలు అలాగే డిఫరెంట్ కాన్వర్సేషన్స్ మధ్య కొనసాగిపోతోంది. 15 మందితో స్టార్ట్ అయిన ఈ బిగ్ బాస్ సీజన్ 3లో ప్రస్తుతం 7 మందే ఉన్నారు. 3 వారాలు కూడా సరిగ్గా లేదు, కానీ 7 మందిలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతం ఇందులో ఎవరెవరు ఉన్నారు అంటే శ్రీముఖి, శివజ్యోతి, వితిక, వరుణ్, బాబా భాస్కర్, రాహుల్, అలాగే ఎంతో అద్భుతంగా తన స్ట్రాటజీని కొనసాగిస్తున్న మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అలీ, వీళ్ళందరూ ప్రస్తుతం కొనసాగుతున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్లో మరి హౌస్ నుంచి బయటికి ఎలిమినేట్ అయి వెళ్ళిపోయాడు మహేష్ బిట్ట. వెళ్తూ శ్రీముఖి పైన తన అభిమానాన్ని చాటుకున్నాడు. అంటే బిగ్ బాంబ్ వేసి తను కిచెన్లోని సామాన్లన్నీ 1 వీక్ ప్రకారం తనే వాష్ చేయాలని బిగ్ బాంబ్ కూడా వేశాడు. సరే, మరి ఇప్పుడు బిగ్ బాస్ వంతు వచ్చింది. కంటెస్టెంట్స్కి ఎవరెవరు ఎంతెంత ర్యాంకులో ఉన్నారన్న సంగతి వాళ్లే తీసుకోవాలని గార్డెన్ ఏరియాలో నంబర్ బోర్డ్స్ని ఏర్పాటు చేసింది. 1 నుంచి 7 వరకు మీ స్థానాలు ఏంటని మీరే నిర్ణయించుకోవాలని కోగా బాబా భాస్కర్ మొదటి ప్లేస్లో నిలబడగా చివరిగా శ్రీముఖి నిలబడింది. ఇక మధ్యలో ఉన్నటువంటి వాళ్లలో రాహుల్, అలీ, వితిక, వరుణ్, శివజ్యోతిలు నిలబడ్డారు. అలాగే శివజ్యోతి తన స్థానంలో వితిక ఉండాల్సిన అవసరం ఉందని, తనకంటే వితిక ఎక్కువగా మంచి స్పిరిట్తో ఆడుతుందని అని చెప్పగా వితిక మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తానున్నటువంటి ప్లేస్కే పరిమితమైంది వితిక. ఇక అలాగే ఈ రేటింగ్ ప్రకారం చూసుకుంటే బాబా ఫస్ట్, శ్రీముఖి లాస్ట్ వచ్చారు. ఈ లెక్కన తీసుకుంటే శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతుంటుందా అంటే ఇది వీళ్ళ పర్సనల్ అభిప్రాయమా, లేకపోతే బిగ్ బాస్ అలా చేయమని చెప్పాడా? శ్రీముఖి హౌస్లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. తనకి బయట కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాగే తనని సేవ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షాత్తు బిగ్ బాసే శ్రీముఖి ఫేవర్ అన్న టాక్ అయితే బయట బాగా ఉంది. అలాంటిది శ్రీముఖి ఎందుకు ఎలిమినేట్ అవుతుంది? ఇదేమైనా గేమ్ ప్లాన్ అనేది ప్రస్తుతం అందరినీ ఆలోచింపచేస్తోంది. చూద్దాం మరి ముందు ఏం జరుగుతుందో. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.